ఫ్రెండ్స్, మనం ఇంపార్టెంట్ డేస్ సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓజోన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అని అన్నారు. మనకి ఆప్షన్ బి ఆన్సరు 16th సెప్టెంబర్. ఇక్కడ మనకి సెప్టెంబర్ మంత్లో ఉన్న డేస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మనకి ఓజోన్ డే కావాలి. ఇది వరల్డ్ ఓజోన్ డే, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్, 16th సెప్టెంబర్. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే తప్పుగా జతపరిచింది. మనం ఇప్పుడే చూసాం కదా, ఇంటర్నేషనల్ డే ఓజోన్ డే 16th సెప్టెంబర్, ఇది కరెక్టే. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 5th జూన్, ఇది కరెక్టే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 22nd మార్చ్ అన్నారు, ఇది ఇన్కరెక్ట్ అనమాట. 3rd మార్చ్ మనకి వరల్డ్ లైఫ్ డే. కాబట్టి ఆప్షన్ బి నాట్ కరెక్ట్ అన్నారు, కాబట్టి ఓన్లీ 3. మనకి ఇక్కడ చూసుకుంటే మార్చ్ మంత్లో ఫస్ట్ వరల్డ్ లైఫ్ డే మనకి 3rd మార్చ్. మనకి సోర్స్ వచ్చి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత జూన్ 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. మనకి సోర్సు లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ డేస్ ఇచ్చారు, యునైటెడ్ నేషన్స్ ఈవెంట్. మనం ఇప్పుడే చూసాం కదా, ఇది మ్యాచింగ్ అనమాట. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మనకు తెలుసు కదా, 3rd మార్చ్. ఏకి 1 అంటే మనకి 2 ఆప్షన్స్లో ఉంది. తర్వాత మనం నెక్స్ట్ 20th జూను వరల్డ్ రెఫ్యూజీ డే, మనకి డీకి 4, కాబట్టి ఆప్షన్ ఏ. 3rd మే వచ్చి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. తర్వాత 7th ఏప్రిల్ వచ్చి వరల్డ్ హెల్త్ డే. మన ఇందాకడ జూన్ మంత్లో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే చూసినప్పుడు వరల్డ్ రెఫ్యూజీ డే 20th జూన్ అనమాట. తర్వాత మార్చ్లో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఇందాక చూసాం కదా, 3rd మార్చ్. తర్వాత ఏప్రిల్లో వరల్డ్ హెల్త్ డే 7th ఏప్రిల్, వరల్డ్ హెల్త్ డే 7th ఏప్రిల్. తర్వాత మేలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 3rd మే. మిగిలిన డేస్ కూడా చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత నెక్స్ట్ వచ్చి విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ హాలోకాస్ట్ మెమోరియల్ డే, మనకి జనవరి 27th. ఇక్కడ మనకి చూసుకుంటే మనం ఇందాక చూసాం కదా, మార్చ్ మంత్, ఫిబ్రవరి కూడా చూసుకోండి. ఫిబ్రవరిలో మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతుంది, ఫిబ్రవరి కాదు. హాలోకాస్ట్ మెమోరియల్ డే వచ్చి మనకి 27th జనవరి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమమరేషన్ ఇన్ మెమరీ ఆఫ్ ది విక్టమ్స్ ఆఫ్ ది హాలోకాస్ట్. సో మనకి ఇది జనవరి మంత్లో డేస్ కూడా చూసుకోండి ఒకసారి. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.